ఈ మధ్యకాలంలో నేను మన ఉపామా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ మీద ఒక కేసు వేసినప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి బాధ్యతారహితమైనటువంటి ఆరోపణలతో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు. ఈ 30,000 మంది అమ్మాయిలు మిస్ అవ్వడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాలంటీరు ఈ 30,000 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాలకి సప్లై చేస్తున్నారు అని చెప్పి అది కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినప్పుడు అదే నేనే ముఖ్యమంత్రిని అయితే ఆ 30,000 మంది అమ్మాయిల్ని 10 నిమిషాల్లో ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడిని, డీజీపీతో మీటింగ్లు పెట్టేవాడిని, మానిటరింగ్ చేసేవాడిని. నాకు అధికారం ఇచ్చి చూస్తే ఆడపిల్లల్ని రక్షిస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత ఎక్కడికి పారిపోయాడో ఎవరికి తెలియదు. మరి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినటువంటి అమ్మాయిలని ఎంతమంది అమ్మాయిలని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగిచ్చాడు ఎవరికి తెలియదు. సో ఖచ్చితంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి రాజకీయ పార్టీగా ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ఒక 2,30,000 మంది 50 మంది ఇంట్లో సేవ చేసినటువంటి వాలంటీర్లని ప్రాస్టిట్యూట్ హోమ్స్ నడుపుతున్నారు, మీరు వీళ్ళందరినీ తీసుకెళ్లి వ్యభిచార గృహంలో పడేస్తున్నారని డిగ్రీలు చదివినటువంటి పిల్లలు, సోషల్ సర్వీస్ చేసేటువంటి పిల్లల గురించి నువ్వు బాధ్యతారహితమైన ప్రకటన చేసినప్పుడు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. మరి ఆ 30,000 మంది అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది. మరి వాళ్ళు వాలంటీర్స్ వాళ్ళు 5,000 రూపాయలకి వ్యభిచార గృహాలు నడుపుతున్నారని చెప్పినటువంటి నీ మీద కేసు వేసి నీకు అధికారం వచ్చింది కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటే మిగతా వాలంటీర్స్ చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోవాలనే శ్రీరంగ నీతులు చెప్పి కేసులు విత్డ్రా చేసుకున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా విమర్శలు చేసావు, ఎలా విత్డ్రా చేసుకున్నావు, నువ్వు అధికారాన్ని దుర్వినియోగం ఎలా చేసావు? సో ఈ అంశాల పట్ల ఖచ్చితంగా ప్రజల్లో ఒక చర్చ జరగాలి. వాలంటీర్స్ వచ్చారు, ఖచ్చితంగా కేసు రీఓపెన్ చేయమని వేసాం. ఈ సందర్భంలో కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవ్వటం కోసం పవన్ కళ్యాణ్ మీద కేసులు వేశాడు. పవన్ కళ్యాణ్ మీద కేసు వేస్తే జడా శ్రావణ్ కుమార్ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి కేసులు వేశారు. నేను చెప్తున్నా జనసేన అధికార ప్రతినిధులకి, లేకపోతే జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవ్వాలి అని పవన్ కళ్యాణ్ మీద ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకి నేను మీడియా ద్వారా, ఈ రాజకీయ పార్టీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ నేను ఒకటే గుర్తు చేస్తున్నా. జడా శ్రావణ్ కుమార్ 29 సంవత్సరాలకి బహుశా అత్యంత పిన్న వయసులో న్యాయమూర్తి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి. మీ నాయకుడిలాగా 10వ తరగతి 10 సార్లు తప్పిన వ్యక్తిని కాదు నేను. జడా శ్రావణ్ కుమార్ అనేవాడు 28 సంవత్సరాలకి డిఎస్పీలతో ఎస్పీలతో సెల్యూట్లు కొట్టించుకున్నటువంటి వ్యక్తి. మీ నాయకుడికి మహా అయితే 55 సంవత్సరాల్లో కానిస్టేబుల్ సెల్యూట్ కొట్టుంటాడు. మీ నాయకుడు 10th క్లాస్ చదివాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడో లేదో కూడా నాకు తెలియదు. మీలాంటి వాడి గురించి మాట్లాడి జడా శ్రావణ్ కుమార్ స్థాయిని పెంచుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని మీరు ఫీల్ అవుతున్నారా? నేను జనసేనలో లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా ఎవరైతే జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవ్వడానికి చేస్తున్నాడని చెప్పే విమర్శల కోసం చెప్తున్నా. మీ నాయకుడి స్థాయి నా స్థాయి ఎప్పటికీ సరిపోదు, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీ పవన్ కళ్యాణ్ ఇంకో 10 జన్మలు ఎత్తిన ఒక న్యాయమూర్తిగా 2 వాదనలు విని తీర్పిచ్చే స్థాయి మీ నాయకుడికి ఈ దేశంలో ఎప్పటికీ రాదు. అనుకుంటే నేను 10 సినిమాలు తీయగలుగుతా, కానీ మీ నాయకుడు 2 కాళ్ళు వేసి తపస్సు చేసి పైకెత్తి పెట్టినా కనీసం డిగ్రీ కూడా పాస్ కాలేడు. సో పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ, పవన్ కళ్యాణ్ స్థాయి కానీ, పవన్ కళ్యాణ్ మహా అయితే సినిమా యాక్టర్ అయితే అయి ఉండొచ్చేమో. 15 సంవత్సరాలు ఫైట్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయిపోయినాడు, 32 పార్టీలు మోసి ఒక ఎమ్మెల్యే అయిపోయినాడు. భారతీయ జనతా పార్టీ కాళ్ళు నాకి బూట్లు నాకి ఈరోజు ఐడియాలజీని మీదేసుకొని రోజుకొక జెండా పట్టుకొని తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి నా వ్యక్తిత్వానికి సంబంధం ఏంది? గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ పోరాటం చేసిన ఒక్క అంశం లేదు. సుగాలి ప్రీతి అని మాట్లాడినాడు, ఈ రోజు వరకు సుగాలి ప్రీతి కేసు దిక్కుమొక్కు లేకుండా పోయింది. నువ్వెట్ట ఉప ముఖ్యమంత్రి, నువ్వెట్ట నాయకుడివి, నువ్వెట్లా ఈ రాష్ట్రానికి విజన్ చూపించేటువంటి నాయకుడివి, నువ్వెలా ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చేటువంటి ఉప ముఖ్యమంత్రివి. గత సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో కనపడకుండా దాక్కొని ఎక్కడో కనబడటం లేదు అని చెప్పి మీ పిఠాపురం ప్రజలు నీకు వాల్ పోస్టేజ్ చేస్తున్నారు. నీ పిఠాపురం ప్రజలకి కనీసం ఒక చిన్న ప్రాజెక్టు కూడా తెచ్చుకోలేని అసమర్థ ఉప ముఖ్యమంత్రి, అసమర్థ ఎమ్మెల్యే, నువ్వు అసమర్థమైన పార్టీని నడిపేటువంటి ఒక ఊసరవెల్లి లాంటి వ్యక్తి. నీకేంటికు రాజకీయాలు? నీలాంటి వాడితో మాట్లాడి నీలాంటి వాడి మీద కేసేసి ఫేమస్ అవ్వాలి అవసరం
జయభీమరావు భారత పార్టీ వ్యక్తికి అధ్యక్షుడు ఎన్ని జన్మ మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తి జడా శ్రవణ్ కుమార్. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసి ప్రభుత్వం మీద ఫైట్ చేసిన వ్యక్తి నేనున్నాను. గత 5 సంవత్సరాల్లో దళితుల మీద బహుజనుల మీద దాడులు జరిగితే, ఈవెన్ ఉన్నత వర్గాల మీద దాడులు జరిగితే నేనున్నాను. ఏనాడు నీ ముఖానికి అమరావతి ఉద్యమంలో పాల్గొనలేదు. నువ్వెట్ట ఉప ముఖ్యమంత్రి, నువ్వెట్ట నీకేం స్థాయి ఉంది? నీకేం స్థాయి ఉంది? మహా అయితే మీ అన్నయ్య సినిమా యాక్టర్ కాబట్టేమో నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయినావేమో. అఫ్ కోర్స్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా గౌరవిస్తాం. అంత మాత్రం చేత నువ్వు చేసిన తప్పుల్ని వదిలేసి, నువ్వు మాట్లాడినటువంటి మాటల్ని పక్కన పడేసి మీరు ఉప ముఖ్యమంత్రి కావచ్చు జీ హుజూర్ అనాల్సిన అవసరం జేబీఎం భారత పార్టీలో ఎవరికి ఉండబోదు. మీరు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలని ఖచ్చితంగా నిర్వర్తించి తీరాలి. కూటమి ప్రభుత్వంలో జాయింట్ మేనిఫెస్టో మీరు ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్రజలకి మాట ఇచ్చిన ప్రకారంగా నిర్వర్తించి తీరాలి. ఏ ఒక్కటి కనుక మీరు నిర్వర్తించకపోయినా నిన్ను, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ముగ్గురిని గల్లా పట్టుకొని రోడ్డు మీదకి లాగి ప్రజలు ప్రశ్నించమని ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. ప్రజలతో పాటు మేము కూడా నిన్ను ప్రశ్నిస్తాం. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చింది ఓజీ సినిమాల్లో షార్ట్లు వేసుకుని, నిక్కర్లు వేసుకుని సినిమాలు తీయటానికి కాదు నాయన. మీ నాయకుడికి చెప్పండి ఒకసారి, ప్రెస్ మీట్లో లేకపోతే డిబేట్లో మాట్లాడే అధికార ప్రతినిధులకు చెప్తున్నా, మీ నాయకుడికి ఒకసారి చెప్పండి. మీ నాయకుడు షార్ట్లు వేసుకొని ఓజీ సినిమాల్లో లేకపోతే వీరమల్లు ఇంకో మళ్ళీ ఏదో సినిమాల్లో ప్రెస్ మీట్లకు వెళ్ళిపోయి, అధికారిక ఫంక్షన్లకు వెళ్ళిపోయి, సక్సెస్ మీట్లకు వెళ్ళిపోతున్నాడు. యూ బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ బీయింగ్ ఏ మినిస్టర్,